హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి గారు. ఏమండి, పిల్లలు ఏడ్చారా అండి? అల్లరి పెట్టారా ఏమన్నా? ఆఫీస్ నుంచి పిల్లలని తీసుకెళ్ళడానికి వచ్చిన రామారావు మొదటి రోజు ఆరాటంగా అడిగాడు. అసలు ఏడవలేదు. మీ పాప కరుణ చక్కగా ఆడుకుంది. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడుకోవడానికి ఎవరు లేరేమో. ఈరోజు చాలా సరదాగా ఆడుకుంది. బాబుదేముంది, పాలు పడితే చాలు అంది కమల నవ్వుతూ పిల్లలని అందించింది. థ్యాంక్ గాడ్. ఓకే, వరి బుద్రేషన్ తప్పించారు అన్నాడు రామారావు. ఇప్పుడు ఇంటికెళ్ళాక ఎవరు చూస్తారండి? ఇంట్లో వంట అది అనవసరంగా అతని విషయాలలో కల్పించుకుంటున్నానేమో నన్న బెరుకుతో ఆగిపోయింది కమల. అతను విషాదంగా, ఎవరు చూస్తారండి? అన్నీ నేనే చూసుకోవాలి. వండుకోవాలి, పిల్లలని చూసుకోవాలి. రాత్రంతా బాబు ఎన్నోసార్లు లేస్తూనే ఉంటాడు. పగలు ఆఫీసు, రాత్రి సరిగ్గా నిద్ర ఉండదు. అడగకండి నా అవస్థలు దీనంగా అన్నాడతను. సరళ బదులు నేను పోతే బాగుండేది అనిపిస్తుంది. ఈ పిల్లలు ఎప్పటికీ పెద్దవాళ్ళు అవుతారో, ఎలా అవుతారో తనలో తాను అనుకున్నట్లు అన్నాడు. కమల అతని వైపు జాలిగా చూసింది. అంతకంటే తనేం చేయగలదు అనుకుంది నిట్టూర్చి. పాపం, తల్లి లేని పిల్లలని, వాళ్ళిద్దరిని మరింత ఆదరంగా చూస్తుంది కరుణ. అయితే ఒక్క నిమిషం వదలలేదు. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని దింపుతున్నారు. కానీ రామారావు స్థితి చూసి అతనంటే జాలితో తనకి తెలియకుండానే అతనంటే అభిమానం కలిగింది కమలకి. ఒకరోజు సాయంత్రం 6 రామారావు ఆఫీస్ నుంచి వచ్చి పిల్లలని తీసుకెళ్ళలేదు. మిగతా పిల్లలంతా వెళ్ళిపోయారు. చీకటి పడసాగింది. రామారావుకి పిల్లలని అప్పగించందే ఎలా వెళ్ళడం? ఆయా ముందే వెళ్ళిపోయింది. రజియా బేగంకి ఆ రోజు జ్వరంతో రాలేదు. కమల ఆందోళనగా ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరగసాగింది. తన బస్సు వెళ్ళిపోయి ఉంటుంది. రిక్షాలో వెళ్ళాలి. ఈ పిల్లలని అప్పగిస్తే కానీ తను ఎలా వెళ్ళడం? అతనేమయ్యాడు? ఎందుకు రాలేదు? ఎవరిని అడగడం? ఫోన్ చేస్తే ఎక్కడ నుంచి చేయడం? ఈ పిల్లలని ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళాలి అనే ఆందోళనలతో సతమతమవుతుండగా 6:30కి చెమటలు కక్కుతూ ఉరుకుల పరుగులతో వచ్చాడు. సారీ అండి, వెరీ సారీ. ఆఫీస్లో ఏదో అర్జెంట్ పని కలిగించాడు. వచ్చేస్తుంటే పూర్తి చేసి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. ఇంకో బస్సు కోసం వెయిట్ చేసి దొరక్క రిక్షాలో వచ్చాను. మీకు నా నుంచి ఆలస్యం అయిపోయింది, క్షమించండి అంటూ నొచ్చుకుంటూ అదే పనిగా క్షమాపణ చెప్తున్న రామారావుని చూసి చిన్నగా నవ్వింది కమల. పర్వాలేదులేండి, ఒక పూటకి. కానీ మీరెందుకు రాలేదా అని కంగారు పడ్డాను అంతే. పిల్లలని అందించి తాళం వేసి అతనితో బయలుదేరింది. మీరెలా వెళతారు? బస్సు దొరుకుతుందా ఇప్పుడు? లేదింకా, బస్సు కోసం చూడను, రిక్షాలో వెళ్ళిపోతాను అంది కమల. ఇద్దరు రిక్షా కోసం చూస్తూ నడవసాగారు. పర్లాంగు దూరం నడిచిన ఏ ఖాళీ రిక్షా కనిపించలేదు. మనకు అవసరం వచ్చిన రోజు ఏదీ కనబడదు. పదండి, మా ఇంటికి వెడదాం. కాఫీ తాగే లోపల రిక్షా కానీ ఆటో కానీ తెస్తా అన్నాడు రామారావు కమలతో. ఏమిటి, మీ ఇల్లిక్కడేనా? తెలియదే నాకు అంది కమల ఆశ్చర్యంగా. దగ్గర కనుకే పిల్లలని వదలడానికి సులువయ్యింది. ఇది మరో చోట అయితే ఇంకేం ఇబ్బంది అయ్యేది? రండి, ఈ సందులోనే అన్నాడు రామారావు. వద్దండి, రాత్రయ్యింది, ఇంటికి వెళ్ళాలి, ఇంకోసారి వస్తాను అంది కమల.
కాస్త సందేహిస్తూ. పర్వాలేదు, ఒక్క క్షణం కూర్చుంటే రిక్షా తెస్తాను. చుట్టుపక్కల ఏం కనబడడం లేదు. ఒక్కరు ఎలా వెళ్తారు? నా మూలంగా ఆలస్యమయ్యింది కనుక మిమ్మల్ని పంపే బాధ్యత నాదే అన్నాడు. ఇంకా కాదనలేక అతని వెంట నడిచింది. సందులో 4వ ఇంటి ముందు ఆగి చేతిలో బాబుని కమలకి అందించి తాళం తీశాడు. 2 గదులు, వంటిల్లు, ముందుకి చిన్న గ్రిల్స్ ఉన్న వరండా. ముచ్చటగా చిన్న ఇల్లు, కానీ అది ఆడలేని ఇల్లని తాళం తీయగానే ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న బట్టలు, పుస్తకాలు, బొమ్మలు, గిన్నెలు తెలిసాయి. అతను కాస్త బిదియపడుతూ, చూసారా, ఇల్లాలు లేని ఇల్లు అడవిలా ఉంటుంది అంటే నమ్మేవాడిని కాదు, ఎవరన్నా చెబితే. ఇప్పుడు అర్థమయ్యింది అన్నాడు. పాపం ఈ మానవుడు ఆఫీస్లో చాకిరీ చేసి వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చి వండాలి, పిల్లలకి పెట్టి నిద్రపుచ్చాలి. ఎంత అవస్థ పడుతున్నాడో. ప్లీజ్ కూర్చోండి, కాఫీ తెస్తాను. బ్రూ ఉంది, కలుపుతాను. వద్దండి, అసలు మీరే అవస్థ పడుతుంటే నాకు ఈ మర్యాదలు ఎందుకు? అలా కాదు, మొదటిసారి వచ్చారు నా కోసం, ఎలాగో చేసుకుంటాను, ఒక్క నిమిషం అంటూనే వంటింట్లోకి వెళ్ళాడు రామారావు. అయితే ఉండండి, నేను చేస్తాను అంటూ చనువుగా వంటింట్లోకి వెళ్ళింది కమల. పాప కమల ఇంట్లో తిరుగుతుంటే సంతోషంగా కమలని అంటిపెట్టుకునే సంబరంగా తిరిగింది. బాబుని పడుకోబెట్టి ఇంట్లో గుడ్డలు, పుస్తకాలు సర్దాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు రామారావు. కమల కప్పులో కాఫీ పోసి తెచ్చింది. రామారావు డబ్బాలో బిస్కెట్లు తీసి ప్లేట్లో పెట్టి పట్టుకు వచ్చాడు. అన్ని పనులు మీరే చేసుకుంటున్నారా? పని మనిషి ఏమన్నా ఉందా? రక్షించి అదేమ్మా, దయతలిచి చేస్తుండబట్టి మా బతుకుతున్నాను. పిల్లలకి నీళ్ళు, అంట్లు, ఇల్లుడ్చి, బట్టలు ఉతికి, కూరలు తరిగి, వంటిల్లు కడిగి, ఏదో ఉన్నంతసేపు కాస్త సాయం చేస్తుంది. జీతం ఎక్కువ ఇస్తున్నాను అన్నాడు. అతను కాఫీ కప్పు కింద పెట్టి, నేను వెళ్ళి ఆటో తెస్తాను, రిక్షా అయితే చాలా ఆలస్యం అవుతుంది అంటూ వెళ్ళి 10 నిమిషాలలో ఆటో తెచ్చాడు. రామారావుకి థ్యాంక్స్ చెప్పి ఆటోలో ఇంటికి వెళ్తుంటే తనలో మార్పుకి తనే ఆశ్చర్యపోయింది. ఈ ఉద్యోగం తనకి ఎంత చొరవ, ధైర్యాన్నిచ్చాయి. ఇలా ఒక మగవాడితో మాట్లాడడం, అతనింటికి వెళ్ళడం, ఓ ఆటోలో ధైర్యంగా వెళ్ళడం వసంత ధర్మమా మాని ఏదో కాలక్షేపం దొరికింది. లేకపోతే ఇంట్లో తోచక కొట్టుకునేది అనుకుంది కమల మనసులో. ఇక వసంత విషయానికి వస్తే, అన్నయ్య, నీవు నాకు చిన్న సాయం చేయాలి, చేస్తావని మాటివ్వు అంది వసంత. ప్రసాద్ ఆఫీస్లో ఉండగా వసంత ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చింది. చెల్లెలు ఇలా ఆఫీస్కి రావడంతో ఆశ్చర్యపోయాడు ప్రసాద్. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో అడిగే లోపలే వసంత అంది, ఏమిటి, ఏం కావాలి? ఇలా ఆఫీస్కి వచ్చావెందుకు? ఇంటికి రాకపోయావా అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంగా. ఇంటి పని కాదు, ఆఫీస్ పని, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నయ్య. ఈ అమ్మాయి పేరు శాంతి, BA పాస్ అయ్యింది, టైప్ షార్ట్ హ్యాండ్ వచ్చు. మీ ఆఫీస్లో టైపిస్ట్ పోస్టు ఖాళీ అయ్యింది కదా, ఆ పోస్టుకి అడ్వర్టైజ్ చేశారు కదా అన్నయ్య. ఈ అమ్మాయి పాపం 3 ఏళ్లుగా ఉద్యోగానికి తిరుగుతున్నా దొరకలేదు. తండ్రి లేడు, ఫ్యామిలీని పోషించాల్సిన బాధ్యత ఈ అమ్మాయిదే. తల్లి పాపం వంటలు చేస్తూ రోజులు గడుపుతుందంట. ఎలాగైనా ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇప్పించన్నయ్య, అది నీ చేతిలోని పని కదా అంది ఆశగా చూస్తూ.
ప్రసాద్ వైపు అంది వసంత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.